కథాకమలం కథల వెల్లువ. మరి ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటి అంటే వరల్డ్ రెడ్ క్రాస్ డే అండ్ రెడ్ క్రెసెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ annually on May 8 to commemorate the birth anniversary of Sir Jean Henry Dunant, who is the founder of ICRC, that is International Committee of Red Cross. Sir was born on May 8, 1828, and ICRC is an impartial, neutral, independent organization located at Geneva in Switzerland. And this day is also to honor the humanitarian efforts of the millions of volunteers who work for the organization worldwide, who provide neutral aid to those affected by conflict, disasters and health crisis. Very nice to know such telusu manandariki, but still it's a day to recall their services. And it is also very interesting to know Sir Jean Henry Dunant is the first person to receive Nobel Peace Award in 1901. Okay, Nobel Peace Prize అనేది ఫస్ట్ టైం సర్కి వచ్చింది in the year 1901. Now let's all applaud to their మనస్ఫూర్తిగా చేస్తారు అంటారు కదా, అది ఇదే. ఇలాంటి ఆర్గనైజేషన్సే చేస్తాయి. వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్ తీసుకోరు వాళ్ళు. పర్సనల్ కానీ లైక్ ఎనీ పొలిటికల్ కానీ ఏ విధమైన ప్రెషర్ లేకుండా ఒక మనిషిని మనిషిగా వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఏ విధమైన సర్వీసెస్ అంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఎటువంటి కండిషన్స్లో వాళ్ళు లైక్ ఫ్లడ్స్ వస్తాయి, ఎటువంటి డిజాస్టర్స్ ఉన్న, మేజర్ డిజాస్టర్స్ ఉన్న, చాలా లైక్ గవర్నమెంట్స్ చేయలేని పని ఈ ఆనరరీ ఆర్గనైజేషన్ చేస్తుంది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ICRC. And the next important day today is it's World Thalassemia Day. Thalassemia is a genetic mutational disorder seen in blood, which is inherited and which prevents body from producing enough functional hemoglobin. Functional hemoglobin అంటే హిమోగ్లోబిన్ మన బాడీలో ఆక్సిజన్ క్యారియర్గా హెల్ప్ చేస్తుంది. సో ఏదైతే ఫంక్షనల్గా మనకి డే టు డే లైఫ్లో హిమోగ్లోబిన్ హెల్ప్ చేస్తుందో ఆ హిమోగ్లోబిన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇటువంటి జెనెటిక్ మ్యూటేషన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో ఇబ్బంది కలుగుతుందన్నమాట. అండ్ దిస్ డిజార్డర్ లీడ్స్ టు low HB in blood cells. That condition is called anemia, resulting in fatigue, pale skin, weakness, etc. ఒక్కరోజు ఊపిరి సరిగ్గా తీసుకోకపోతే జలుబు వస్తే మనకి ఎలా ఉంటుందండి? మరి ఇలాంటి పేషెంట్స్లో వాళ్ళు నిరంతరం ఆక్సిజన్ సరిగా అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వీటికి చాలా టెస్ట్స్ ఉన్నాయి. డీప్గా వెళ్తే మనకి చాలా కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ డిసీజ్ ఏంటి అంటే చాలామందిలో బ్లడ్ టెస్ట్ చేయక ఇది మెయిన్గా బయటపడట్లేదు. సో ద పీపుల్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఎస్పెషల్లీ ఆర్ పీపుల్ హూ ఆర్ లైక్ కిడ్స్ బోర్న్ అయిన వెంటనే కూడా మనం తలసామిక్ డిసీజెస్ అంటే లేకపోయినా లైక్ ఇఫ్ యూ ఫీల్ వీ డోంట్ హ్యావ్ లేదు అని అనుకున్నా కూడా ఈవెన్ వీ కెన్ గో ఫర్ ద టెస్ట్ టు know and rectify it, right? It can't be taken away from our blood because it is a genetic disorder, but simple medications kani doctors issue advices tho we can make our life better, right? So ee roju meditation world thalassemia patients kosam cheddam. 2 minutes meditation చేస్తున్నారు కదా కథా కమలాలందరూ చేస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే మనం కథా కమలాలం కాబట్టి. మరి కథలోకి వెళ్ళిపోదాము. ఈరోజు కథ 3 పదాలు ఉంది. విద్య, బుద్ధి, వివేకం. విద్య, బుద్ధి, వివేకం. మరి చూద్దాం అవేంటో. ఒక చెరువులో శతబుద్ధి, సహస్రబుద్ధి అనే 2 తెలివైన చేపలు ఉన్నాయంట. వీటికి ఆ చెరువు నిండే అన్ని ఆహార ద్రవ్యాలన్నీ కూడా ఆ చెరువు నుండే
లభిస్తూ ఉన్నాయంట. ఆ చెరువులోనే నివసిస్తున్న ఏకబుద్ధి అనే కప్పతో వీటి రెండిటికి స్నేహం కుదిరిందంట. ఈ మూడు కొంతకాలం ఎంతో స్నేహంగా ఆహ్లాదంగా ఆడుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాయంట. ఒకనాడు సాయంత్రం వేళ జాలరులు బోల్డని చేపలు తీసుకెళ్తూ ఈ చెరువును కూడా చూసి, ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయర్రా, నీళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి, రేపు మనం దూరం వెళ్లే కన్నా ఈ చెరువు దగ్గరకు వచ్చి ఈ చేపల పని పడదాం అని అనుకుంటూ వెళ్ళారంట. ఏకబుద్ధి చేపలను చూసి, మిత్రులారా, జాలరుల మాటలు విన్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, పరిగెత్తి మరో చోటకి వెళ్ళిపోదామా, తలదాచుకుందామా, నాకు ఇంకొక చెరువు తెలుసు దగ్గరలో ఉంది అందంట గబగబా ఆత్రంగా మాట్లాడుతూ. చేపలు ఆ మాటలకి అని నవ్వి, మాట మాత్రానికే భయపడిపోతావి ఏంటి ఏకబుద్ధి, నీకు బుద్ధి లేదు, అది ఆచరణలోకి రావాలి కదా, వాళ్ళేదో అనుకుంటూ వెళ్ళిపోయారు. పాపులు, దుర్మార్గులు, దుర్బుద్ధులు, దుష్టులు తలిచినవన్నీ నెరవేరితే లోకంలో ప్రాణాలు బ్రతకు, ఇంకా మనలాంటి వాళ్ళం బ్రతకం, ఎప్పుడు శవాలే ఉంటాయి భూమి మీద. వారందరూ ఏదో అలా అనుకుంటూ వెళ్ళారు. నువ్వేం భయపడకు, వాళ్ళేం రేపు రారు, ఒకవేళ వచ్చారే అనుకో, రేపు చూసుకుందాం, మేము ఉన్నాం కదా, తెలివైన వాళ్ళం కదా, మమ్మల్ని నమ్ము అన్నారంట. అయితే మరి చివరిగా ఒక కొటేషన్ కూడా ఇచ్చారంట. జనని జన్మభూమి స్వర్గం కంటే మిన్న అంటారు పెద్దలు, మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం ఇప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు, వెళ్ళకూడదు అన్నాడు. కానీ కొటేషన్ మంచిది కదా. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కంటే కన్న భూమి గొప్పదిరా. ఆ మాటలు విన్న ఏకబుద్ధి, కానీ ఆ వాక్యం ఇక్కడ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. నేను సామాన్యమైన దానును, మీ వలె తెలివితేటలు నాకు లేవు, నేనైతే ఈ రాత్రికే వెళ్ళిపోతాను, మీ ఇష్టం, మరి వస్తే రండి లేకపోతే లేదు అని ఆ రాత్రికి ఏకబుద్ధి ఇంకో చెరువులోకి వెళ్ళిపోయిందంట. ఈ చేపలు మాత్రం మిగతా చేపలను కూడా మీరేం వెళ్ళొద్దు, మేమిద్దరం ఉన్నాయి కదా అని చెప్పి పడుకోమన్నాయంట. చేపలు అన్నీ నిద్రపోతుండగా మరునాడు ఉదయాన్నే జాలర్లు వచ్చి అన్నిటినీ చేపల బుట్టల్ని లోకి తీసేసుకున్నారంట. చేపల బుట్టల్ని ఎత్తుకుని జాలర్లు ఇండ్లకు బయలుదేరారంట. పట్టేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. సహస్ర బుద్ధుని త్రాటితో గుచ్చి వేలాడి తీసి, మరి బరువుగా ఉంటుంది కదా, చేత్తో పట్టుకున్నాడంట ఒక జాలరి. జాలర్లు పట్టుకున్న కొంతసేపటికే చేపలన్నీ ప్రాణాలు కోల్పోయాయి. ఆ రెండిటిని ఆ విధంగా తీసుకుని అతడు వెళ్ళడం, ఏకబుద్ధి తలదాచుకున్న దిగుడు బావి మీదుగా ఆ బావిలో దాక్కుందర్రా కప్ప ఇంటికి వెళ్ళాడు. ఏకబుద్ధి తన మిత్రులిద్దరిని చనిపోవడం చూసి ఎంతో బాధపడింది. ఎంత చెప్పినా వినక తెలివి గలవారమని ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలివి గలవారమని విర్రవీగే 2 చేపలు దుర్మరణం చెందాయి. నేను మంచి మిత్రులను కోల్పోయాను, నేనన్నా వాటిని బతిమాలాల్సింది. తెలివి లేని ఏకబుద్ధి ముందుగా జాగ్రత్త పడి సుఖంగా ఉంది కదా కథలో. అవును, తెలివి ఒక్కొక్కసారి తెల్లారినట్టు అవుతుంది అంటారు పెద్దవాళ్ళు. అందుకే మనకి చదువు ఉంటుంది, ఒక్కొక్కసారి బుద్ధి కూడా ఉంటుంది, అంటే తెలివి ఉంటుంది. చదువు వల్ల తెలివి వస్తుందా అంటే కాదు, చదువు వల్ల తెలివి షార్ప్ అవుతుంది. కానీ తెలివి ఉన్నా వివేకం ఉండాలి. వివేకం అంటే ఆ తెలివి ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఉపయోగించాలి అని. ఈ 2 చేపలకి తెలివి ఉంది, ఎలా నిర్ణయం తీసుకునే శక్తి ఉంది, కానీ ఆ నిర్ణయం ఆ టైంకి ఎలా ఉపయోగపడుతుంది, మన ఉపాధికి ఉపయోగపడుతుందా, మన పతనానికి ఉపయోగపడుతుందా అనే వివేకం మాత్రం కప్పకుంది. కప్ప అంత ఏమో మరి తెలియదు, చదువుకున్న బుద్ధి చెప్పింది కదా కప్ప, నాకు మీ అంత తెలివైన దాని కాదు అని. తెలివి లేకపోయినా వివేకవంతురాలు, అంటే ఇప్పుడు ఇలా నేను చేయకపోతే నాకు హాని ఉంటుంది అని తెలుసుకుని దిగుడు బావిలో దాక్కుంది. మరి ఇదర్రా కదా, విద్య, బుద్ధి, వివేకం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.